ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న రాజ్యసభ ఈ బాల నేరస్తుల వయసుకు సంబంధించినటువంటి 18 నుంచి 16 సంవత్సరాల తగ్గింపుకు సంబంధించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికను తీసుకున్నాయి. ఇక రాష్ట్ర వార్తలు చూసినట్లయితే ఈరోజు సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ దగ్గర ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఆయుధ చండీ యాగం ఈరోజు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో ప్రధాన బ్యానర్గా ఫోటోలతో సహా తీసుకున్నాయి. ఇక మరో వార్త చూసినట్టయితే గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి తుమ్మిడిహెట్టి దగ్గర తలపెట్టినటువంటి బ్యారేజ్కి మహారాష్ట్ర సూత్రప్రాయంగా ఓకే తెలిపింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఇక మరిన్ని వార్త చూసినట్టయితే హైదరాబాద్ అభివృద్ధికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇంకోటి ఉంది. తర్వాత ఈ అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను తాత్కాలికంగా నిలిపేయాలి, కేవలం అప్లికేషన్స్ మాత్రమే తీసుకోండి, నిర్ణయం మాత్రం వ్యవహరించొద్దని చెప్పి నిన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి గారు, టీడీపీ నుంచి అధికార ప్రతినిధి పాలవాయి రజనీ కుమార్ గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ మీద చాలా సీరియస్ కాన్సన్ట్రేట్ చేశారు. మొత్తం దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు అభివృద్ధి కోసం. నిన్న కూడా మొత్తం హైదరాబాద్ నిండా వైట్ ట్యాపింగ్ రోడ్లే ఉంటాయి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం, ఇంకేమి వెనకపోలేదని చెప్పారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ స్కీమ్లు అవన్నీ యాజ్ యూజువల్ రోజు చెప్తున్నట్టు నిన్న చెప్పారు. సో హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో బాగా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎట్లా చూస్తారు? అంటే హైదరాబాద్ అభివృద్ధి గురించి కేటీఆర్ గారు మాత్రం చెప్తేనే నమ్మాలా అనేటువంటి ఒక సందేహం మాత్రం మా అందరిలో వస్తూ ఉంది. హైదరాబాదు నగరాభివృద్ధి వాళ్ళ కొత్తగా జరిగింది కాదు, లేకపోతే ఇవాళ ఎలక్షన్స్ను ముందు పెట్టుకొని మాత్రమే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్న మాట మనం చూసాము. పదే ఈ అంశాన్ని మనం చర్చించాం. కానీ హైదరాబాద్లో ఇవాళ జరిగిన ఈ 16 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి కంటే జరుగుతున్న ప్రచారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది, ప్రచార పడటం ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్ని పథకాలు చేపట్టారో మనందరికీ తెలుసు. ఇవాళ 2 బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పినటువంటి వాళ్ళు ఒక దగ్గర మోడల్ కాలనీ కట్టి మిగతా అందరికి అదే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు తప్పితే వాస్తవంగా అడుగులు ముందు పడట్లేదు. శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎంత మేరకు ఇవన్నీ ముందుకు పోతాయి మాకు తెలియదు. పోయినసారి వరంగల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి దగ్గర 2 లక్షల ఇల్లు ఇచ్చారు, తెలంగాణకు మాత్రం 10,000 ఇల్లు మాత్రం ఇచ్చి మా నోట్లో మట్టుకొట్టారని చెప్పినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపని కారణంగానే వీళ్ళు ఇక్కడ ఆ ఇండ్లు మంజూరు చేయలేకపోయినారంటే దాంట్లో అబద్ధం అని చెప్పినటువంటి నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న దగ్గర 46,000 ఇండ్లు మంజూరైనాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వము అలసత్వం ప్రదర్శించడం మూలాన్ని కేంద్రం కొంతమేరకు అంటే ఎక్కడెక్కడైతే ఏమేమి అనుమతులు రావాలనో మన ప్రభుత్వము సరిగ్గా స్పందించని కారణంగా జరగట్లేదు. ఆ విషయం నిన్న తేటతెల్లమైంది. కాబట్టి వాళ్ళ హైదరాబాదు అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఓన్లీ మాటలకే పరిమితమైనటువంటి విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒకటేసారి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అనేకమైన పథకాలు, వైట్ ట్యాపింగ్ రోడ్ ఎక్కడేసారండి? ఒకటి మన రోడ్ నెంబర్ 10లో ఒక 1/2 కిలోమీటర్ స్ట్రెచ్ మేరకు వేసి దాన్ని హైదరాబాద్ మొత్తం వేస్తామని చెప్పేసి ఈ విధంగా మాట్లాడటం ఇవన్నీ కేటీఆర్ గారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో 4 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. నాయన నరసింహారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, తర్వాత పోయి పద్మారావు గౌడ్ గారు సీనియర్ ముఖ్యమంత్రి ఇంతకుముందు చేశారు, శ్రీనివాస్ యాదవ్. ఈ 4 మంత్రులు కాకుండా కేటీఆర్ గారు మాత్రమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన మీద చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు వాటర్ గ్రిడ్ ఉంది, ఇంకోవైపు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా రాష్ట్రానికి ఉన్నటువంటి మంత్రి వాళ్ళ హైదరాబాద్లోనే ఫోకస్ చేయడం అనేది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రచార పటాటోపం ద్వారా హైదరాబాద్ నగర ప్రజల్లో ఏదో జరగబోతోంది, మేము మాత్రమే చేస్తామనేది. ఒకవైపు మీకు వలసలు ఫిరాయింపులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు వలసలు ఫిరాయింపులు ఇవాల్టి వరకు కూడా. మీ ప్రశ్న ఏంది? హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం లేరనా, లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళు యాక్టివ్గా ఉన్నా లేకున్నా ఒకటే, వాళ్ళందరూ డమ్మీలు, వీళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు అర్థమవుతుంది. లేకపోతే మరి హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి 4 మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేరా? కేటీఆర్ గారు మాత్రమే మాట్లాడాలా? ఆయన శాఖకు హైదరాబాద్కి ఏం సంబంధం? హైదరాబాద్లో జరిగే రోడ్ల అభివృద్ధి మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది, హోంమంత్రి ఇక్కడే ఉన్నారు, హౌసింగ్ మినిస్టరు కేటీఆర్ గారు కాదు, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు కాదు. ఇవన్నీ ఏవి కానప్పుడు ఏ విధంగా అంటే ఏ యొక్క అధికారంతో హైదరాబాద్ మీద ఆయన మాట్లాడగలుగుతున్నారు? ఒక మంత్రిగా మాట్లాడితే ఒక రోజు మాట్లాడతాడు, ఒక పూట మాట్లాడతాడు. ప్రతిరోజు పని కట్టుకొని హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో రోజుకో దగ్గర తిరుగుతూ ఇన్ని పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని ఈ రకమైనటువంటి మభ్యపెట్టే మాటలు ఎవరిని మభ్యపెట్టడం కోసము, ఎటువంటి ప్రయోజనం కోసము?
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మీకు మీద ప్రేమ వచ్చింది అనే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రజనీ గారు మీరేటా చూస్తారు? అంటే ఈరోజు ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా ఒకటే మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు తిరుగుతున్నారనే తప్ప ఇంకోటి మరి 18 నెలల కాలం నుండి 19 నెలల కాలం నుండి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అసలు సచివాలయానికే రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ మనం చూసేరగము. అంటే ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ అనేది అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎక్కడికి పోయినా కేటీఆర్ విస్తృతంగా తిరగడము, ఉన్న మంత్రులందరినీ డమ్మీ మంత్రులుగా చేసి మొత్తం ఇతనే అంటే ఒక యాక్టివ్ మంత్రి ఒక కేటీఆర్ గారే అని చెప్పడానికి ప్రజలలోకి తీసుకెళ్లడము, ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకోవడము, అవన్నీ కూడా గమనించినప్పుడు హైదరాబాదు మనం చెప్పుకోవాలంటే ఈరోజు చైన్ స్నాచింగ్లో నెంబర్ 1గా నిలబడింది. లేదా ఆత్మహత్యలు చేసుకుని రైతులు వచ్చేసి హైదరాబాదులోనే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఈ రోజు వరకు కూడా అభివృద్ధి అని అంటే ఆడ చూపించిన 300 ఇళ్ళో 400 ఇళ్ళో తప్ప ఎక్కడ కూడా కాలనీలలో అభివృద్ధి అనేది మనం చూడట్లేదు. తర్వాత గతంలో చేసినటువంటి రోడ్ల నిర్మాణం ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేదు. శానిటేషన్ అయితే చాలా దరిద్రంగా ఉంది. మనకి ఈరోజు ఏ ర్యాంక్ ఉందో దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు హ్యాట్రిక్ సాధించింది క్లీన్ అండ్ గ్రీన్లో. మరి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఒక పెద్ద భారీ వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటనేది మనకి ఇప్పటికి కూడా నిపుణులు మాట్లాడుకుంటున్నటువంటి అంశము. ఇప్పటికి కూడా ఇది లేదు. కృష్ణా వాటర్ మనము హైదరాబాద్ గోదావరి వాటర్ వచ్చాయి, మీరు కృష్ణా గోదావరి మర్చిపోయారు. ఓకే అండి, వాటర్ రానియండి, కానీ కృష్ణా 3వ ఫేజ్ ఇంతవరకు 2వ ఫేజే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. 3వ ఫేజ్ కూడా తీసుకొచ్చారు, అది కూడా పూర్తి స్థాయిలో రాలేదు. చాలా చోట్ల ఈరోజు అంటే శివారు ప్రాంతాలలో మనం హైదరాబాద్ మధ్యలో కాకుండా శివారు ప్రాంతాలలో చూసినప్పుడు ఈ రోజు కూడా 3 రోజులకోసారి వారం రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ మాఫియా లాగా తయారై వాటర్ ట్యాంకుల మీద కూడా ఒక గుత్తాధిపత్యం ఏర్పాటు చేసుకొని, అంటే ఒక ఉన్నటువంటి రౌడీ షీటర్లో ఎవరో కానీ మొత్తం మీద అయితే చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మీటింగులు పెట్టుకొని బీజేపీలో తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులను లోబర్చుకొని తీసుకొని కండవాళ్ళకి అప్పగానే అభివృద్ధి జరిగింది మొత్తం అని చెప్పి, ఇక్కడ బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజలు మీ వెనకాల ఉన్నారు. వరంగల్ తీర్పు అన్ని రకాలుగా మాకు అనుకూలంగా వచ్చింది, రేపు ఎమ్మెల్సీలో కూడా మాకు అనుకూలంగా వస్తుంది, ప్రతి చోట ఇదే రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది, మాకు మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మా నాయన అక్కడ ఆయుధ చండ యాగం చేస్తుంది, ఇలాంటి పాపం మీరు మూట కట్టుకుంటారు మాకు ఓట్లు లేకపోతే, ఈ రకమైనటువంటి ఇది ఒక రకమైన సైకోలాగా తయారైంది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. ముఖ్యంగా కేటీఆర్ అయితే వరంగల్ ఎన్నికలలో కూడా మీరు మాకు ఓటు వేయకపోతే మీకు పాపం తొలుగుతుంది, మీకు కళ్ళు పోతాయి, ఈ రకమైనటువంటి భాషతోని మనుషుల్లో సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రవి గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఒక్క నిమిషం, నూనె నరసింహ గారు కూడా వచ్చారు టీఆర్ఎస్ నుంచి. సార్ చెప్పండి. కేటీఆర్ గారు హైదరాబాద్ పైన దృష్టి. త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు ప్రతిరోజు ఇక్కడ ఇన్ఛార్జిలాగా, ఎలక్షన్కి ఇన్ఛార్జిలాగా ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ గుర్తుపడుతున్నారా, లేకపోతే ఇదేమన్నా అమరావతి లాగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తారంటే ఎవరికైనా అర్థం ఉంటుంది? అమరావతి అనేది అసలు రూపురేఖలే లేవు, ఇప్పుడు కాగితం మీద ఉంది. హైదరాబాద్ అనేది గ్రౌండ్ మీద ఉంది. అంతకుముందే మనకు స్వతంత్రం రాకముందు 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉంది. మొన్న తెలంగాణ రాష్ట్రం కావాలని కోరేటప్పుడు కూడా దీన్ని మన వేరే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంచాలనేది వచ్చినప్పుడు అది కాదు, ఇది 400 సంవత్సరాల నుంచి రాజధానిగా తెలంగాణకు ఉంది, అందువల్ల దీనికి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణ కావాలని యూటీ కింద కాకుండా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ విషయంలో కానీ ఏ రంగంలో తీసుకున్నా కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాజధానులన్నింటిలో కూడా ఇది ఒక ముందు స్థానంలో ఉన్న స్థానంలో ఉంది. మరి ఇది మీరు వచ్చినప్పుడు 2014లో వచ్చింది మీరు ప్రభుత్వానికి, వచ్చిన వెంటనే మేమే చేసామంటే ఎవరు నమ్మాలా, ఎట్లా నమ్ముతారు? ఓకే, మీరు చేస్తామని చెప్పండి. ఎక్కడో 2008లోనో 2011లోనో 2012లోనో పెట్టినటువంటి వాటర్ స్కీమ్స్ అన్నింటినీ ఇప్పుడు పూర్తయితే వదిలిపెట్టి మీరు నీళ్ళు ఇస్తున్నామని చెప్పినా పర్లేదు. అది కాదు ఇవన్నీ మేమే తెస్తున్నామని అంటే కుదరదు కదా.
చేస్తాము అంటున్నారు. హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ళు కట్టిస్తాము, 400 కిలోమీటర్ల మీద వైట్ ట్యాపింగ్ రోడ్ 2 లక్షలకు కూడా 1,00,000 కట్టిస్తే కూడా స్వాగతమే, 2 లక్షలు కట్టించినా స్వాగతమే. దానికి ఏం లేదు. కూడా చూపించారు మోడల్ గా. ఎన్ని 300 మోడల్ చూపించింది మొత్తం 10 జిల్లాలకి ఇక్కడే కట్టి చూపించారు. ఎక్కడ మోడల్ హౌస్లు లేవు, మొత్తం 10 జిల్లాలో కదా. ఇంకా అది కూడా సంవత్సరంన్నర దాకా అరిచి ఉన్న తర్వాత చివరికి ఏం చూపించారంటే ఒక మోడల్ హౌస్ స్కీమ్ని ఇక్కడ హైదరాబాద్లో కట్టి చూపించారు. ఓకే, ఇక్కడ కూడా స్లమ్స్లో కట్టియటం అనేదాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇండ్లు కట్టించి ఇచ్చేదానికి ఇది ఒకటి. నిన్న మొన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతకుముందు వచ్చిన డబ్బుల కంటే కూడా చాలా ఎక్కువ వేల కొలిది డబ్బులు వచ్చినాయి, ఇళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కట్టించడం కోసమే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని ఇంకా మెరుగుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతే. మరి అంత ముందున్న వాళ్ళు అంతకే కట్టారంటే అది అంతవరకు కట్టారు, దాన్ని మెరుగుపరిచే విధంగా మీరు ఇప్పుడు చేయాలా. ఇవాళ హైదరాబాద్లో కావాల్సింది మనం నిన్న మొన్న చెన్నైలో చూసాం. చెన్నైలో వరద వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి, రోడ్లు డెవలప్ చేయాలి, ఏ ఏరియాలో ఏది అవసరం ఉంటుందో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, చేయండి. కానీ మీరు మీ ఎన్నికల కోసం మీ పార్టీ గురించి మీరు చేస్తున్న కార్యక్రమాలని ప్రచారం చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ ఇతర పార్టీల గురించి చాలా అవమానకరంగా ఇప్పుడు మాట్లాడితే ప్రధానమంత్రి గారు బయటికి పోతున్నాడు, హైదరాబాద్ రాలేదు. ఇది వచ్చి ఎన్నికల కోసమే మాట్లాడినట్టుంది తప్ప మేమేం ప్రధానమంత్రి గారి పార్టీ కాదు, ప్రధానమంత్రి గారి సపోర్ట్ కాదు. మీరు మాట్లాడే విధానాన్ని గురించి చెప్తున్నాం. అది ఏమైంది? మోడీ అంటే ఏడకెందుకు పోయిండు, అక్కడెందుకు పోయిండు, ఇక్కడెందుకు పోయిండు అంటే ఇక్కడ మామూలు జనం వీళ్ళంతా ఎప్పటి నుంచో చదువుకున్నటువంటి పెద్ద ఈ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మీరు మాట్లాడిన మాటల గూఢార్థం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. మీరు రాజకీయ లబ్ధి పొందాలని మాట్లాడే విధంగా ఉంది. ఇవాళ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడారు, మీరు మరి అది బట్టి చూస్తే పెద్ద వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఒక కోపం వచ్చే విధంగా మాట్లాడటం మంచిది గారు. కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కేటీఆర్ గారు దృష్టి పెట్టారు హైదరాబాద్ మీద అనేది ఒకటి. హైదరాబాద్లో ఉన్న మంత్రులందరూ డమ్మీ చేశారా అని ఇంతకుముందు మీరు రాకముందు మాట్లాడారు అందరు. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సోదరి చెప్పగానే చెప్పింది, అన్ని పార్టీల వాళ్ళు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు, ఇది వాస్తవం కూడా. ఎందుకనంటే సోదరి కొద్దిగా వెనకకు తిరిగి ఆలోచించాలి. ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం, తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఢిల్లీలో ఉండొద్దు, ఆంధ్రదేశంలో ఉండాలని పార్టీ స్థాపించినప్పుడు వీళ్ళంతా అక్కడికక్కడ పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, ఆత్మగౌరవం కోసం వచ్చినారు. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల దీక్ష తర్వాత ఏమాత్రం వెనకకు తిరగకుండా 69 లాగా మూమెంట్ వెనకకు పోకుండా ముందుకు తీసుకొచ్చి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకున్న తర్వాత కావలసినటువంటి స్థితిలో దాన్ని అభివృద్ధి చేయడం కోసం, అన్ని రకాల సూచనలు, సలహాలు, సహాయం చేయడం కోసం, సమస్యలు లేని తెలంగాణ అన్ని రకాలుగా ముందుకు సాగడం కోసం, బంగారు తెలంగాణ కోసం ముందుకు సాగుతున్న తరుణంలో వాళ్ళంతా చేరుతుంటే ఇది తప్పని, అప్పుడేమో అది ఒప్పు అని అనుకోవడం అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను నేను. రెండో అంశం ఏమిటంటే, మల్లురావన్న చెప్పినాడు నిజమే, ఈ ఎంత ఏదో ఒక్కసారి తీసుకొచ్చి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మేము హైదరాబాద్లో ఏం చూపించలేదు. కానీ హైదరాబాదుకు సంబంధించి మేమే చేసినామని చెప్పేసి ఇక్కడి నుంచి రాష్ట్రం వేరే ఏముందో ఆంధ్ర పెట్టుబడిదారులు మాట్లాడినటువంటి మాటలు, ఆంధ్రులు మాట్లాడిన మాటలు చెవులు మొత్తం తూట్లు పడేలాగా విన్నాం. కానీ ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, హైదరాబాద్కు ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులతోటి ఇక్కడ అభివృద్ధి అయింది, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చినారు, అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేది గూగుల్ లాంటి సంస్థ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామంటే అన్ని అంశాలు పరిశీలన చేసిన తర్వాతనే అంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కేటీఆర్ యువకుడు, విద్యావంతుడు, బయట దేశాలలో అన్ని రకాల పరిస్థితులను పరిశీలించిన వాడు, ఆ రకమైనటువంటి అవసరాల కోసం ఇట్లా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రధానమంత్రిని విమర్శించడం అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉద్యోగుల విభజనకు సంబంధించి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరుగుతాయి, కానీ అంతకంటే అధ్వానమైనటువంటి పరిస్థితి ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల ఈరోజు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమని ఎక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనకు విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో
వీటన్నిటిని కూలంకషంగా మళ్ళీ ఒకసారి హోమ్ డిపార్ట్మెంట్ కూర్చొని ఎంతవరకు ఏవి ఇంప్లిమెంట్ అవుతున్నాయని ఏ ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించి. అందుకని బయటి దేశాలకు తిరగడానికి ప్రధానమంత్రికి అన్ని రకాల తీరుకుంది, కానీ ఈ రాష్ట్రం గురించి విభజించబడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సమస్యల గురించి చెప్తే మేము చెప్పేవాళ్ళం కదా, ఆయన చెప్పింది ఈ హైదరాబాద్ అంటున్నారు. పిఎం గారు ఇక్కడ వచ్చి ఎందుకు తిరగలేదంటేనే మేము చెప్పాం కదా, ఆవాడు మీరు ఇస్తున్నటువంటి స్పెషల్ తప్పుపడతలేదు రవి గారు, అవి కూడా గారు. ఒక్కటే మేము అనేది ఏంటంటే, మీరు ఎన్నికల సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ పార్టీ గొప్పగా చేస్తుందని చెప్పుకుంటారు, కానీ అసలు ఏమి కనపట్టలేదు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఏం చేయలేదు, టీడీపీ ఏం చేయలేదు, లేకపోతే బీజేపీ ఇప్పుడు ఏం చేయలేదు, మేమే చేసినాం అంటే మీరు వచ్చిందే ఇప్పుడు అక్కడ అమరావతి అంటే నేను అర్థం చేసుకుంటాను. ఒకటి మాత్రం చేసిన ఒకటే ఒక మాట, నాగార్జున సాగర్ లో మంచినీళ్లు పోయినాయి. ఏనాడు చరిత్రలో లేనటువంటి మంచినీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంటే డెడ్ స్టోరేజ్ నీ చెరువులకు మూసి మెయిన్ కెనాల్ ద్వారా మంచినీళ్ళు అనేది ఏమిటంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత జలదోపిడిని అరికట్టి మనకు వచ్చే జలాలను మనం వాడుకోవడం కోసం అన్ని రకాలుగా హైదరాబాద్ కి రోజు గోదావరి నీళ్లు రావడం కోసం ప్రయత్నం ఇంకా జరుగుతుంది. సమస్యలన్నీ తీర్చడానికి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడిన పార్టీ వచ్చింది. ఒక్క నిమిషం నరసింహులు గారు, నరసింహయ్య గారికి ఒక విషయం ఏంటంటే, గోదావరి నీళ్లు మేము తెస్తున్నాం అంటే మేము ఏదో వ్యతిరేకం చేసినట్టు ఏ పార్టీ వాళ్ళు చేశారు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, మీరు ఇప్పుడు వచ్చారు జరగలేదు. దోపిడీ గురైంది మాట కాదు కదా. ఇంకా కూడా ఇక ఇది పాడిందే పాట టైపులో రోజు చెప్తా అంటే ప్రజలకు కూడా విసుగు పుడుతూ ఉన్నది. అది కాస్త బాగా అందరం చేసినాం ఉద్యోగం, మీరు ఒక్కడే చేయలే, చాలామంది ఉన్న వాళ్ళంతా ఇప్పుడు హోల్సేల్ మీ దగ్గర చేరుతున్నారు, అది వేరు. ఇవాళ కేటీఆర్ గారి మాటలు ఎట్లున్నాయంటే, సరే నేను మళ్ళీ వాళ్ళలాగా ప్రధాని విమర్శించే స్థాయి నీదా ఇదా ఇట్లా మాట్లాడను, కానీ వాళ్ళు తెలుసుకోవాలి ఎవరి స్థాయి ఏంటనేది. నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాల్సినటువంటి పద్ధతి అదా కాదా వాళ్ళు తెలుసుకోవాలి, ప్రజలు చెప్తారు రేపొద్దున. అసలు హైదరాబాద్ నగరానికి అభివృద్ధికి డైరెక్ట్గా ప్రధాని రాకపోవడానికే సంబంధం ఉన్న రేపులో మాట్లాడితే దాన్ని ఎటువంటి తెలివి అనుకోవాలి, ఏం విచక్షణ అనుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను అంటే, మిగతా 400 మంత్రులను డమ్మీ చేసేసినటువంటి పరిస్థితి, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధం ఏంది? హైదరాబాద్ నిన్నటికి మొన్న నేను ఇప్పుడే చెప్పాను, గృహాల విషయంలో మీరు మాట్లాడిన తప్పుడు మాటలు నిరూపితమైపోయినాయి. మిగతా అన్ని విషయాల్లో, ఉద్యోగాల విభజన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, సరైన సమాచారం ఇవ్వకపోవటం, ప్రొయాక్టివ్గా వ్యవహరించకపోవటం, కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయకపోవడం మూలాన్నే విభజన కాలేదనే విషయం అందరికీ తెలుసు. ఈ అన్ని ఉద్యోగుల యొక్క సర్కిల్స్లో, ఎంప్లాయీ సర్కిల్స్లో అందరికీ తెలిసిన విషయాన్ని, అధికార వర్గాలు జరిగిన విషయాన్ని ప్రతిసారి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, వారు అన్న మాట నేను సమాధానం చెప్తా ఉన్నాను. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో గతంలో ఇప్పుడు ఎంఎంటీఎస్ మనం తిరుగుతూ ఉన్నాం. ఇలా షేర్లింగంపల్లి నుంచి మొదలు పెడితే ఈ మలకపేట చివరి దానిక ఎంఎంటీఎస్ ఎవరు తెచ్చారండి? గతంలో బండారు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంఎంటీఎస్ ఫేజ్ 1 వచ్చింది. అయాల్టి నుంచి ఇయాల్టి వరకు ఫేజ్ 2 గతే లేదు. ఫేజ్ 2 గురించి మాట్లాడిన లేడు, రోజు మాటలు ఫోటోలు తీయడం మాట్లాడిన లేడు. ఫేజ్ 2 మళ్ళీ మొన్న దత్తాత్రేయ గారు, ఒక నిమిషం అండి, లెట్ మీ ఫినిష్. మొన్న దత్తాత్రేయ గారు మళ్ళీ రివ్యూ చేసి ఫేజ్ 2 కూడా 290 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తూ ఉన్నాం, వచ్చేపాటు ఇప్పటికే 120 కోట్లు కేటాయించాము, 290 crores మళ్ళీ కేటాయిస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చాయి, అంతకుముందు మీరు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని స్కూల్స్ హైదరాబాద్లో నిర్మితమైనవి, డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఎంత తీసుకొచ్చాము. మేము మీలాగా నేను ఒక మాట, నేను చాలాసేపు పెద్దలు మాట్లాడినారు, నేమన్నంటే వాళ్ళ తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే మనం ఫ్లెక్సీలు వేసుకోవడం కాదు, సరే ఎవరు పని చేసినా మనం మాట్లాడాల్సిందే. గోదావరి ఫేజ్ 2 ఇంకోటి ఫ్లెక్సులు మీరు చూడాలి, సీఎం క్యాంప్ ముందు నీళ్ళు ఎట్లా వచ్చినాయి. కాబట్టి ఇవాళ మెట్రో లైన్ తిరిగి మేము మెట్రో తెచ్చినాము. కాబట్టి ప్రచార పడటం ఎక్కువగా ఉన్నది, మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ యొక్క అభివృద్ధి విషయంలో స్మార్ట్ సిటీగా ప్రకటించాం, నిధులు ఇస్తా ఉన్నాం, అమృత్లో ఉంది. ఒకటి సూటి ప్రశ్న, పదే అన్ని ప్రతిపక్షాలు అంటున్నారు, హైదరాబాద్ లో ఉన్న మంత్రుల్ని డమ్మీ చేశారు, కేటీఆర్ గారు మాత్రమే తిరుగుతున్నారు, ఇందులో ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి శాత కాదు. ఒక విషయాన్ని ఇలా గమనించాలా, సరే విమర్శకులు, అందులో ప్రతిపక్ష పార్టీలో ఉన్న విమర్శకులు మాట్లాడడంలో
దాంట్లో వాళ్ళ బాధ్యత మాట్లాడాలి కానీ బాధ్యత దాంట్లో కాదు. అబద్ధం మాట్లాడుతున్నావా, నిజం మాట్లాడుతున్నావా? ఏమి నాయన నరసింహారెడ్డి గారు తిరగడం లేదా? హోమ్ మినిస్టర్, మరి ఈ ఎక్సైజ్ రోజు శాఖ ఉన్నటువంటి మంత్రి, ఇక్కడ ఉన్న వాణిజ్య పన్నుల శాఖ పద్మారావు, మంత్రి, ఇంకో ఆయన శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ. తిరగడం లేదా? ఈ 4 చాలా కీలకమైన శాఖలు. వీళ్ళకి మన శాతగాని కళ్ళన్నీ ఏముంటది? ఒక కేటీఆర్ మీద ఉన్నాయి కాబట్టి మనం ఆయన భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. నేను అనేది ఏమిటంటే ఇక్కడ గమనించాల్సింది, అవును ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చినప్పుడు కేటీఆర్ పోవద్దు, ఇంకోరో పోవాలని అనుకోలేము కదా. ఎవరన్నారండి? మనం మీరు- మీరు మీరు- మీరు అంటున్న- మీరు మీరు అన్నదాన్ని misleading. అంటలేదు నేను. విజయ్ గారు, you are వినండి, misleading. వినండి. మేము నేను చెప్పేది వినండి, వైట్ ట్యాపింగ్ వినండి. గురించి, హౌసింగ్ గురించి, ఇండ్ల అదే వస్తున్నా, అదే వస్తున్నా. ఇండ్ల శంకుస్థాపనలకు వాళ్ళకి ఏ సంబంధం ఉంటుంది? అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సంగపన నాకు అర్థం కాని ఏంటంటే మనది ఫెడరల్ సిస్టమ్. రాజ్యాంగంలో రాష్ట్రానికి కేంద్రానికి అధికారాలు విభజించబడ్డాయి, ఆదాయం విభజించబడ్డది. ఆ క్రమంలో ఎవరితో జాగిరి ఇచ్చినట్టు కాదు కదా. ఈ రాష్ట్రం అంటే మీరు ఇంగ్లీష్ కావాల్సిన జాగిరి ఇస్తురా? రావడం లేదు. ఇళ్ల కోసం నువ్వు ఇస్తున్నావా? సత్యమయ్య గారు, నువ్వు ఇస్తున్నావా? మీరు ఇస్తున్నారా? Yes. మీ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం మీ ఈ ఇంట్లోకి ప్రజల వెళ్ళి డబ్బులు ఇస్తున్నారా? ఇవి. మీ ఇంట్లోకి ఈ ప్రజల వెళ్ళి వాటా ఇది. మీ ఇంట్లోకి ఈ ప్రజల వెళ్ళి డబ్బులు ఇవి. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా మరి? Yes. ఇది ప్రజల పార్టీ డబ్బు. ఆఫీసులకు వెళ్ళి ఇస్తున్నారా పైసలు? ప్రజల డబ్బు ఇప్పటిదాకా అక్కడే ఇది, ఆంధ్రాలో ఇక్కడే వాళ్ళది. తీసుకుపోయినారు ఇక్కడే కాబట్టి వాళ్ళది ఇక్కడ సార్. చేపించి ఇస్తున్నాం. నరసింహ ఇక్కడే ప్రజలకు వాళ్ళది. ప్రజలకు ఇస్తున్నాం. ఇక్కడే వాళ్ళదే. రెడ్డి గారు ఒక మాట ఇక్కడే వాళ్ళది. వినండి. ఒక మాట వినండి. మీ చర్చ ఏమిటి? మీరేం మాట్లాడుతున్నారు? చర్చ వాళ్ళు అడిగినారు. యు ఆర్ ట్రైంగ్ టు మిస్లీడ్. మిమ్మల్ని అడిగిన చర్చ ఏంది? హైదరాబాద్ అభివృద్ధిలో 4 ముఖ్యమైనటువంటి మీరు వచ్చినారు, పోర్టుఫోలియో లేదో మంత్రులను పక్కన కేంద్రం పెట్టి నుంచి ఇస్తున్నామంటే చేసే కేంద్రం కార్యక్రమం. నుంచి చాలీ చాలా బరాబర్. నిధులు వస్తున్నాయి. రాజధాని ఎక్కడికి రావాల్సినంత వస్తాయి? రావడం లేదు. మాట్లాడండి, మీరే మాట్లాడండి. రాష్ట్ర వాటాలో రావాల్సి వస్తున్నాయి. యు ఆర్ ట్రైంగ్ టు మిస్లీడ్. రాష్ట్ర వాటాలో రావాల్సి వస్తున్నాయి. రజనీ గారు. ఇండ్ల విషయంలో వరంగల్ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. రజనీ గారు. ఇవాళ పరిస్థితి లేదు. ఒక మాట ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు అనేది అంటే ఈ తెలంగాణ రాజధాని అండి. అందరూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా దాదాపు 3 మంత్రులు ఉన్నారు, అంటే డిఫరెంట్ 4 మంత్రులు ఉన్నారు. అయినా కూడా ఒక్క మంత్రి కూడా యాక్టివ్ రోల్ లేదా? అసలు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎవరు కూడా ఏం తీసుకోవట్లేరా ఇప్పటి వరకు? ఒక కేటీఆర్ గారే అన్నిటిని నడిపిస్తున్నారా? ఇప్పుడు ఒకటి సంగప్ప గారు ఒకటి నేను అడుగుతున్నాను, ప్రధానమంత్రి హైదరాబాద్ రాలేదని మాట్లాడేటువంటి కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారు ఎన్ని రోజులు అంటే కనీసం సెక్రటరీ కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారంటే కేసీఆర్ గారు ఎలా జరుగుతుంది? ఎన్ని నెలలైంది కేసీఆర్ గారు సెక్రటరీ? నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ గారికి ఈ రోజు తెలంగాణ లేదా హైదరాబాద్ అభివృద్ధి చెందాలని లేదా? ఎందుకు వారు ఈ రకమైన నరసింహన్న, మీరు సిపిఎం పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కళ్ళకు కనిపించినాయి. ఈ రోజు ఆయనకి కళ్ళకు కనపడట్లే, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కళ్ళకు కనపడట్లే. టీఆర్ఎస్ పార్టీలో ఉండగానే అన్ని మంచిగా ఉన్నారు ప్రజలందరూ, అంటే మీ నాయకులు మంచిగా ఉంటారు, ప్రజలందరూ మంచిగా ఉన్నారు. మీ నాయకులు ఒక్కరు మంచిగా ఉంటే చాలు, ప్రజలందరూ మంచిగా ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళకి ఇబ్బందులు లేవు అని మాట్లాడితే ఎట్లా అవుతుందండి మీరు? అసలు నేను ఒకటే చెప్తున్నాను, హైదరాబాద్ కి మీరు 18 నెలల కాలం నుండి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించారో మీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి చెప్పండి. ఈ రోజు వరకు చెప్పండి, ఎన్ని వేల కోట్లు వెచ్చించారో చెప్పండి. గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, అందరికందరూ అన్ని విభాగాలుగా ఏర్పాటు చేసి సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కనుగొంటున్నారు. చెప్పమని చెప్పండి. హైదరాబాద్ కోసం వీళ్ళు చేపట్టినటువంటి కట్టించింది ఒక్కటి చెప్పండి. మెట్రో గానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గానీ, మిగతా ఏమి గానీ గత ప్రభుత్వాల నుండి వచ్చినటువంటి అంశమే గానీ మీరు చేసింది ఒక డ్రైనేజ్ అన్న మీరు కొనసాగించారు ఈ రోజు వరకు. చెప్పమనండి. చెప్తారా మీరు? రజనీ కుమార్ గారు పాపం ఆవేశపడకురు, అంత అయిపోయింది కాబట్టి కొద్దిగా మీరు ప్రశాంతంగా ఉండండి. వినండి, మీరు వింటే మంచిది. నేనేమంటున్నానంటే మీరు అడిగినట్టుకు ఈ హైదరాబాద్కు ఈ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏ ప్లాన్ చేయడం లేదు, ఏం పని చేయడం లేదు. అన్నిటికన్నీ మొత్తము ఎవరో బయట నుంచి వచ్చి ఇక్కడ వీరు చేసిపోతున్నట్టు, పరిపాలన అంతా వారే సాగిస్తున్నట్టు. దానికి అక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మన పనులన్నీ దగా చేసినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా తూట్లు పడిచింది అభివృద్ధి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను కంక్లూడ్ చేస్తాను. వీరు ప్రతిసారి ఆంధ్ర ప్రాంతం అంటున్నారు.
ఈ రోజు భగీరథ మిషన్ కాకతీయ భగీరథ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా వర్క్స్ చేస్తున్నటువంటి కంపెనీలు ఎవరండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఆంధ్ర ప్రాంతం కంపెనీలే కదా ఇక్కడ వర్క్ చేస్తున్నవి. ఎందుకు మనమే పనులు చేయడానికేమో పక్క ప్రాంతాల వాళ్ళు కావాలి, మరి అందులో వచ్చే లాభం తెలంగాణ వాళ్ళకి ఎక్కడ ఎక్కడ చెప్పండి? ఇప్పుడు భగీరథలో ఎవరున్నారు? మెగా వాళ్ళు ఉన్నారు, ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కదా కాంట్రాక్టర్లు. మరి మీరు అక్కడనేమో వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఏమీ ఇబ్బంది లేవు, మీకు వచ్చే కమిషన్లు మీకు వస్తున్నాయి కాబట్టి అక్కడ అభ్యంతరాలు లేవు. మాట్లాడడానికి ప్రజలు రెచ్చగొట్టడానికి మాత్రం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం అండి? మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు సోదరి. ఎవరు సోదరా? చెప్పు సోదరా. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మన టన్నల్ వాళ్ళు ముంబైకి సంబంధించిన వాళ్ళు మాత్రం మీరు మర్చిపోయారు, మహారాష్ట్రను గుర్తు చేస్తున్నారు. ఉన్నారు ఒక్కటండి. ఇక్కడ జరగాల్సిన డెవలప్మెంట్, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో ట్రైన్ కానీ, లేకపోతే ఐటీ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఇతర డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ చాలా కాలం నుంచి వచ్చిన ప్రభుత్వాలు వారు ఆ సమయంలో ఉన్న పరిస్థితులు మెరుగుపరుస్తూ పోయారు. ఇప్పుడు మీరు కూడా మెరుగుపరుస్తామని చెప్తే మాకు అభ్యంతరం లేదు. అసలు ఏమీ కనపడటం లేదు మాకు. మేమే ఇప్పుడే వచ్చి హైదరాబాద్ డెవలప్, అమరావతి ఇది హైదరాబాద్, అమరావతికి హైదరాబాద్కి చాలా తేడా ఉంది. అమరావతి అనేది ఊరికే ఇప్పుడు మొదలు పెడుతున్నారు పేపర్ మీద, అంత ముందే నుంచో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మీరు ఒక్కటి గుర్తించాలన్నా, నేను అనేది ఏంటంటే మీ రాజకీయంగా సంబంధించి ఇప్పుడు వచ్చిన తర్వాత మేము వచ్చి ఇది చేస్తామని చెప్తే పర్లేదు. నిరంతరం ఇతర పార్టీలు ఏమీ చేయలేదనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, అది కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే గ్రామాల అభివృద్ధి, దానికి సంబంధించింది అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా నరసింహయ్య గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఒక సమిష్టి బాధ్యతతో మాట్లాడొచ్చు. కానీ ఇది కంప్లీట్ గా సొంత బాధ్యత లాగానే తీసుకుంటే ఏమైపోయారు? ఉప ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ రవి గారు ఒక్క మాట మరి మీరు చేయండి. కానీ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, మెట్రో రైలు కానీ ఇవన్నీ చేసిన దాని కాడ, ప్రారంభించిన దాని కాడ ఎవరు కాదంటారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనకంటే ముందు పరిపాలన చేసినటువంటి నవాబు కానీ, ఇతరులు కానీ ఎన్ని మార్కెట్లు ఉండాలి, మోయింజాయి మార్కెట్ కానీ రకరకాల మార్కెట్, ఎన్ని మార్కెట్లు ఉండాలా, ఎంత వాటర్ ఉండాలా, ఎంత డ్రైనేజ్ ఉండాలి. ప్రతిపక్షాలు అంటున్నారు మాట్లాడకుండా మీరు ముగ్గురు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్న కాదు చెప్పాలి కాబట్టి నేను మాట్లాడే వద్దట్లేను. నేను అడిగేది ఏంటంటే, అన్న నువ్వు చర్చలో భాగంగా ఏంటంటే నలుగురు ముఖ్యమైనటువంటి శాఖలు ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉండగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రమే ఎందుకనే విషయం గురించి మాట్లాడితే అన్న దాని గురించి మాడకుండా మొత్తం రాష్ట్రం గోలు తిప్పుతాడు. కేటీఆర్ గారు కాదు, ఏ మంత్రి అయినా ఏ సమస్య మీదనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అధ్యయనం చేయడానికి, వాటి గురించి మాట్లాడడానికి హక్కు ఉంది కదా. ఇది మనం కాదనేది లేదు కదా. ఇది సమిష్టి బాధ్యతనే కదా. ఆ సమిష్టి బాధ్యతలో భాగంగానే కేటీఆర్ గారు ఈ రోజు ఇక్కడ ఉన్న మంత్రులతో పాటు తిరుగుతున్నాడు. అది తప్పు అనుకుంటే మొత్తం ఏకపక్షంగా ఒక్కడే తిరిగేదానికే వ్యతిరేకంగా చేస్తున్నాం. మీరు కూడా ఎన్నికల్లో తిరిగేటటువంటి కార్యక్రమం తర్వాత సంగతి. ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ కానీ, కేటీఆర్ గారు కమర్షియల్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇటువంటి మంత్రులంతా దీనికి ఎక్కువ కన్సర్న్ ఉంటారు. లేకపోతే మెట్రో గురించి కానీ, ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఏమంటున్నావు మీరు చెప్పండి. మీరు మీ మంత్రిని అర్బన్ డెవలప్మెంట్ ఆ సబ్జెక్ట్ ఇన్ఛార్జ్ పెట్టామంటే కూడా మాకేం అభ్యంతరం చెయ్యండి.
రైట్ సార్, రవి గారు. మాట్లాడేటప్పుడు రవి గారు. ఇతర పక్షాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని చెప్పడానికి మేము పూర్తిగా అన్నారు ఇతర పక్షాలు విఫలమైనవి, మేము ప్రయత్నం చేస్తున్నాము, చేస్తామని చెప్పడం చేస్తున్నాం, తప్పవుతా? అట్లా మేమే చేస్తున్నాం, మేమే మంచినీళ్ళ విషయంలో విఫలమైనారు, డ్రైనేజ్ విషయంలో విఫలమైనారు, ఏమైంది? హైదరాబాద్ కొట్టుకుపోయిన మీరు తర్వాత తీసుకున్న కూడా కార్యాచరణ ఎక్కడికక్కడ ఏంటి? డ్రైనేజీలు కొట్టుకుపోయి ఆక్రమణలకు గురైన నిజం కాదా? మీరు మళ్ళీ PRS కింద మళ్ళీ రెగ్యులరైజేషన్ చేస్తున్నారు. కేజీ టు పీజీ అయ్యా, ఇప్పుడు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కరికి 4 బిల్లులు కట్టకుండా బిల్లులు ఎత్తినారు, అందుకోసమని ఆలస్యం ఖచ్చితంగా ఎవడి మీదనో నెట్టేటటువంటి కార్యక్రమం చేయకండి. 1.5 సంవత్సరం అయిన తర్వాత 2 గదులకి మోడల్ హౌస్ లో హైదరాబాద్ లో కట్టారు, కానీ వేరే అన్ని జిల్లాల్లో ఎక్కడా కట్టలేదు. మీరు ఎందుకు కట్టలేదంటే అవును అని చెప్తున్నారు. కేజీ టు పీజీకి ఇంకా మీరు కమిటీ కానీ దాని మీద ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కూడా తయారు చేయలేదు. మీరు మొత్తం ఇస్తున్నటువంటి రైతులకు ఇస్తున్నటువంటి అప్పులన్నింటినీ 3-4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టి 2 మాత్రమే ఇచ్చారు, తగ్గిన ఇవ్వలేదు. రైతులు చాలా ఇప్పుడు వరంగల్ మీరు ఈ పాడిందే పాడరా పాడే పాట అంతా పాడితేనే ఎవరు పట్టించుకోలేదు. మీ డిపాజిట్ గల్లంతా అయింది. మీరు కనీసం ప్రజలకు విస్మరించారు. మీరు ఇవన్నీ మాటలు చెప్పినారు, పాదయాత్ర చేసినారు, గొడవ చేసినారు, ఇద్దరు కలిసినారు, మీరు ఒక్కరు ఉన్నా కానీ మీ డిపాజిట్ పోగొట్టినారు. మర్చిపోతే ఎక్కువ చెప్తే అంత మాకు లాభం అవుతుంది. రవి గారు పంపించడానికి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చండీ యాగం దగ్గర ముఖ్యమంత్రి గారు ఇది వదిలిపెట్టి అయినా మీకు డిపాజిట్లు పోతున్నాయి. గమనించాల్సింది పరిపాలన సాగుతుంది, సాగకుండా ప్రజలు చెప్పుకుంటే ఇండ్ల విషయంలో వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో మొత్తం అన్ని నియోజకవర్గాలు 60,000 చెప్తే కేంద్ర ప్రభుత్వం వాటా కూడా 60,000 ఇండ్లు వచ్చినాయి. కాబట్టి మీరు ఎవరిని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండానే ఎట్లా వస్తుంది? అట్లంటేనో మీ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నా అంటే మరి ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళందరూ మంత్రులు ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు రావాల్సిన లేదు. రవి గారు, ఇంకొక టాపిక్ ఉంది. నిన్న ఈ రెగ్యులరైజేషన్ సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇచ్చింది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మీరేం నిర్ణయం తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి, కానీ రెగ్యులరైజ్ చేయొద్దు, దానిపై డిసిషన్ తీసుకోవద్దని చెప్పింది. ఈ రెగ్యులరైజేషన్ సంబంధించి పేదలకు సంబంధించి పేదల ఇండ్లు, తర్వాత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ల ఇష్యూ ఇది. ఇంతకుముందే 58-59 పేదలకు సంబంధించింది. ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ కొన్ని చోట్ల కొన్ని పొరపాట్లు ఏమైనా జరుగుంటే ఓవర్ ఏ పీరియడ్ చాలా కాలం అయిన తర్వాత ఇక దాన్ని ఏదైనా రెగ్యులైజ్ చేయకపోతే కుదరదు అనే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సంవత్సరాలకో 2 సంవత్సరాలకో రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా కట్టినవన్నీ రెగ్యులర్ చేస్తామనే దాని మీద వస్తే ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని అనుసరించి పరిపాలన చేసే వాళ్ళ పనులు చేసే పరిస్థితి రాదు. ఇది కూడా ఏమైందంటే ఈ మధ్య కాలంలోనే ఎప్పుడో చేశారు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసినాయి. మళ్ళీ రెగ్యులర్ చేస్తాను వెంటనే చేస్తూ ఉంటే అసలు మామూలుగా జనం చట్టాన్ని అనుసరించకుండా కట్టుకునేటటువంటి కార్యక్రమాలు, ఆక్రమించేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దాని మీద చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం చెప్పింది దీని మీద ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవద్దు, అప్లికేషన్లు తీసుకుంటే తీసుకోండి అని చెప్పారు. ఇది ఎందుకంటే ఇవాళ మనకి ఏ ప్రభుత్వాలు ఉన్నా మన దేశంలో చట్టపరమైన పరిపాలన జరిగేటటువంటివే ఉంటాయి. ఆ చట్టం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి ఉండాలి. ఈ గుడ్ గవర్నెన్స్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీటన్నిటిని రెగ్యులైజ్ చేయటం వల్ల ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి ఈ పరిస్థితులను మనం స్టెబిలైజ్ చేస్తే రేపు వచ్చేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇండ్లు కట్టే విధానం కానీ ఇవన్నీ కూడా ఈ పట్టణానికి ఇబ్బంది కలిగిస్తాయనే దాని మీదనే కోర్టుకు పోయారు. కమర్షియల్ కాంప్లెక్స్లో అపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి. రజనీ గారు మీరు చూస్తారు. అంటే జిహెచ్ఎంసీకి ఒక అటానమస్ యాక్ట్ ఉందండి, మున్సిపల్ యాక్ట్, అటానమస్ యాక్ట్ ఉంది. అకార్డింగ్ దట్ చేసుకునే వీలు ఉన్నప్పటికి కూడా ఈ రెగ్యులరైజేషన్ ఇరెగ్యులర్ అన్ని కూడా రెగ్యులరైజ్డ్ చేయడం అనేది ఇది ఒక కొంతకాలానికి ఏమవుతుందంటే ఇంకా ఇరెగ్యులరైజ్డ్ ఉండనే ఉండదు అన్నట్లు, అన్ని రెగ్యులరైజ్డ్ అయిపోతాయి అనే క్రమంలో ఎక్కడ రోడ్డు మీద కట్టుకున్నా కూడా కొంతకాలానికి దానికి రెగ్యులరైజ్ చేయడం ఈ రకంగా ఉంటే అసలు చాలా ఇబ్బందులు. ఇప్పటికే హైదరాబాదు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒక పెద్ద వర్షం వస్తే ఏ రకంగా హైదరాబాద్ మన చెన్నైలో కూడా దాదాపు అంటే మనం చూసిన దాన్ని ఒక ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో హైదరాబాద్ కూడా ఆ పరిస్థితి రావచ్చు. అక్కడ దాదాపు 1000 స్లమ్స్ 1000 చెరువులు ఉంటే ఈరోజు దాదాపు 100 చెరువులు మాత్రమే ఉన్నాయి. అంటే ఏ రకంగా ఆక్రమణలకు గురి అయినాయో చెన్నై ఒక ఎగ్జాంపుల్.
మన దగ్గర కూడా అదే రకంగా నాలాలు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు, అన్ని రకాలుగా ఆక్పైకి గురైనటువంటి పరిస్థితి. దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోయి ఏదో ఆదాయ వనరులాగా చూసుకుంటున్నారు బీఆర్ఎస్ అనేది. ఆ రకంగా కాకుండా ఈ ప్రజలకి అంటే భావితరాల వాళ్ళకి మనం ఒక హైదరాబాద్ని మంచి నగరంగా అందించాలనుకున్నప్పుడు కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో పద్మనాభరెడ్డి గారు వెళ్ళిన విషయం అయితే మనం అందరం కూడా హర్షించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేసి వీటన్నిటిని అసలు అంటే జిహెచ్ఎంసీలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు ఉంటారండి, దాదాపు 1000 కొద్ది ఉద్యోగస్తులు ఉన్నటువంటి సందర్భం. అందులో ఈ టౌన్ ప్లానింగ్ ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. మరి ఎందుకు వీళ్ళు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు అనే దాని మీద కూడా మనం ఆలోచన చేయాలి. దీని గురించి తెలంగాణ 2008 నుండి 2008లో ఒకసారి తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంత మాడిఫై చేసి మళ్ళీ ఈ రోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది భావితరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ కి మంచి నగరంగా అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో నష్టపోయేటోళ్ళు ఎవరు, లాభపడేటోళ్ళు ఎవరు అనే విషయాన్ని గమనించాలా. ఫైన్, ఇప్పుడు మీరు రెగ్యులరైజ్ చేయరు, ఐ హావ్ డిఫరెంట్ ఒపీనియన్. ఇప్పుడు రెగ్యులరైజ్ చేయరు, అన్నింటినీ కూలగొట్టాలని ముందుకెళ్తే మళ్ళీ మన నాయకులే వివిధ రకాల పార్టీల వాళ్ళు ఆడ దగ్గర కూల్చివేతల దగ్గర పలానా నాయకుడు హీరో అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని సమర్థించడమో ఇంకోటి హైకోర్టును వ్యతిరేకించడమో కాదు, కానీ ఒక ప్రాసెస్ మాత్రము వన్స్ ఫర్ ఆల్ జరిగి ఇప్పటి నుంచి అటువంటి రెగ్యులేషన్ లేకుండా చట్టాలు తీసుకొస్తే బాగుంటుందేమో ఒకటి. రెండవది, లేకపోతే మీరు ఇవాళ ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్లో కానీ కొన్ని చోట్ల గ్రామ పంచాయతీలు పర్మిషన్స్ ఇచ్చాయి. మనకు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మణికొండలు, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి విలేజెస్లో గ్రామ పంచాయతీలు పర్మిషన్స్ ఇచ్చాయి. అవి జిహెచ్ఎంసీ విషయంలో అవి మ్యాక్సిమం 99.9% డివిజన్స్ ఉన్నాయి. అవన్నీ దాంట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రమే కొనుక్కుంటున్నారు. 1 పాయింట్. కాబట్టి వీటిలో మొత్తంలో మీరు వాళ్ళు కూలగొట్టే పరిస్థితి చేస్తారా? వేర్ ఈస్ ద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్? ఈ జరిగే అవినీతి మొత్తం జరుగుతూ ఉంటే మీరు అదే ఆర్టీఐలో ప్రతి నెల ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు 2 చేయొచ్చు కదా. నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తులు వాళ్ళ అఫిడవిట్ల మీద కూడా కానీ ఇప్పుడు కూడా వీళ్ళందరూ నాకు తెలుసు. పద్మనాభరెడ్డి గారు ఒక నిమిషం, నేను చెప్పేది ఏంటంటే దీని విషయంలో ఓ చర్చ జరగాలి, సామాన్యులకు అన్యాయం జరగకుండా. ఒక్క మాట చెప్పాలంటే నిన్న సరే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తీసుకొని దరఖాస్తు చెప్పింది, కానీ ఇక్కడ చెరువులకు సంబంధించి కానీ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కి సంబంధించి కానీ రెగ్యులరైజేషన్ జరగడం లేదు. రెగ్యులరైజేషన్ జరగకపోతే వచ్చేటువంటి అనర్థాలకు సంబంధించి పౌరులకు సంబంధించాల్సిన సౌకర్యాల విషయంలో ఇవ్వలేము. వాళ్ళకు ఉన్నటువంటి ఇతరాతర అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే వాటిని అన్నింటినీ కూడా మనం సరిచేసి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంచినీళ్ళ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం రెగ్యులరైజ్ చేయడం వల్ల ఉపయోగమే. ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు, సరే ఏది ఇర్రెగ్యులర్గా కట్టినా వాడంతా వాడు స్వతహాగా కడుతున్నా అంటే ఆ అధికారో లేకపోతే ఆడ ఉన్నటువంటి లీడరో ఎవడో ఒకడు దాని బిహైండ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అనేది ఉంటుంది. అందుకోసమని వీటన్నిటిని సరి చేయడం వల్ల తప్పుగా ఉంటుంది అనే దానికడ కాదు, కానీ కోర్టు కూడా ఆలోచిస్తుంది. ఎందుకనంటే అడ్డగోలి భూముల్ని చేయడానికి వీల్లేదు, డ్రైనేజ్ నాళాలు పూర్తయిన కాడ చేయడానికి వీల్లేదు, వాటన్నిటిని ఎగ్జామ్ చేసి మిగిలిన చేయడానికి చేస్తారు. పద్మనాభరెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ గారు. పద్మనాభరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఎట్లా చూస్తారు నిన్నటి కోర్టు మధ్యంతర ఉత్తర్వులను? మీకు ఫేవర్గా ఉన్నాయి అనుకుంటున్నారు? కాకపోతే దానివల్ల ఇప్పటికే కట్టుకుని ఉన్న వాళ్ళు నష్టపోతారు కదా, అందులో కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు కదా అనేది ఒక చర్చ. ఇప్పుడు మేము కేసు ఏది తీసినామో 2 పాయింట్స్ మీద వేసినాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఒక చట్టం తయారైన తర్వాత దానికి అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇంకో చట్టం ద్వారా కావాలి, జీవో ద్వారా కాదు. చట్టం అన్నది అసెంబ్లీలో పాస్ అవుతుంది, ఈ జీవో అన్నది అధికారి ఇస్తాడు. అధికారికి అంత అధికారం లేదు జీవోను అమెండ్ చేయడానికి. టెక్నికల్ గా ఇది ఒక డిఫెక్ట్. ఇక రెండవది ఏంటంటే, 2008లో ఒక చట్టం తెచ్చినారు. దాంట్లో ఏమన్నారంటే ఇది 1 టైం ఎగ్జామ్షన్, ఇక మళ్ళా మేము చెయ్యము, తర్వాత ఇలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఎక్కడెక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఒక 1 ఫ్లోర్ మేము మార్టిగేజ్ చేసుకుంటాము. కంప్లీట్ అయినాక యాజ్ పర్ రూల్స్ ఉన్నట్టయితేనే ఆ మార్టిగేజ్ రిలీజ్ చేస్తాము. తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తాము. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మీదనే పవర్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వాలని. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారమే 50,000 ఇండ్లు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు.
ఇప్పుడు ఏంటంటే కొన్ని బిల్డింగ్ లాస్ ఉన్నాయి. 30 రోడ్ G+1 ఇవ్వాలి, 1+1. అటువంటిది రోడ్డు 30 ఫీట్ల రోడ్డుకు అటు బహుళ అంతస్తులు 5 అంతస్తులు కట్టినట్టయితే రోడ్ మీద ప్రెషరు, డ్రైనేజ్ మీద ప్రెషరు, వాటర్ ప్రాబ్లము, ఇలా రకరకాలుగా ప్రజలకు సమస్యలు వస్తాయి. కాబట్టి కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఈ బహుళ అంతస్తులు ఏదైతే కడుతున్నారో ఇర్రెగ్యులర్ గా అవిటికి అన్ఎండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్షన్ ఇస్తారు, ప్రజలకు మెసేజ్ ఏం పోతుందంటే మీరు ఏమన్నా చేయండి, ఒక 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు వస్తాయి, వాళ్ళు డబ్బులు మొబిలైజేషన్ చేసుకోవడానికని రైట్. ఈ విధంగా చేస్తారని చెప్పి ఉంది. కాబట్టి మేము ఆ విషయంలో కోర్టుకు వెళ్ళాం, కానీ పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టాలని కాదు, పేదవాళ్ళకి లాభపడేటట్టుగా మేము ట్రై చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు, థ్యాంక్ యూ చంద్రపాల్ గారు. మీరేమో చెప్తారా? ఒక మాట ఏంటంటే, అధికార పక్షం చెప్పండి. 2008లో బిల్లుకు సంబంధించి మళ్ళీ ఈ రకమైనటువంటి ఉండకూడదన్నమాట వాస్తవమే. ఏదైనా సరే జీవో ఇచ్చినారు, ఈ జీవో రాటిఫై చేయాలన్నా, దీనికి సంబంధించిన చేయాలన్నా కానీ అసెంబ్లీ, పార్లమెంట్, సుప్రీం దీనికి సంబంధించిన నిబంధనలు తీసుకొచ్చి పేదలకు అనుకూలంగా పౌరులకు సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఎంటైటిల్మెంట్ ఉంది. అందుకోసమే కోర్టు దరఖాస్తులు తీసుకోండి అని చెప్పి రెగ్యులర్ ప్రాక్టీస్ కావద్దనేది అందరి ప్రతిసారి 2008లో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు, నెక్స్ట్ కట్టుకున్న వాడు కూడా మళ్ళీ ఇంకో 2 years తర్వాత 4 years తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఇస్తా అనుకుంటే అది థ్యాంక్ యూ నరసింహయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, రజనీ కుమార్ గారు, మల్లురావు గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.